పేరు చంద్రశేఖర్. దాదాపు 20-30 సంవత్సరాలు బస్తులు రెంటు. పథకాలు అంటే ఏం పథకాలు? మా పథకాల పేరు చెప్తాను నేను. ఏ స్కీమ్లోకి అంకితం కాదు మేము ఇక్కడ, అంతే. ఫ్రీ బస్సు ఇక్కడ హైదరాబాద్ అయితే ఇక్కడ లేదు, పల్లెటూరు మామూలుగా. ఉచిత కరెంటు మామూలుగా ఉన్న వాళ్ళకి వస్తుంది. 200 పేర్లు అని చెప్పారు, 200 యూనిట్లు అని. ఇప్పుడు నాకు నేనే ఉన్నా ఇక్కడ 200 యూనిట్లు అని చెప్పి నాకు 4000 బిల్లు పంపించేసి. నీకు అట్లా కాదు, వర్తిస్తే కదా మాకు, వాళ్ళు వర్తింపజేస్తే కదా మాకు. పెట్టినాం, రాలే. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వార్డ్ ఆఫీస్కి వెళ్ళాము, మాట్లాడడం అన్నీ అయిపోయింది. రాలేదు. ప్రభుత్వం చాలా సూపర్ అనిపిస్తుంది. చాలా చెప్తేనే మైకులో చేస్తున్నట్టు ప్రభుత్వం. 6 కాయలు 3 పువ్వులా ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. చెప్తే బాగుండదు. ప్రజలను ఎన్నుకున్న కూడా ప్రతినిధి ప్రజలు ఉండి డెవలప్మెంట్ చేసి అధికారం అందరికీ ఉంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఇచ్చిన హామీలు మొత్తాన్ని కేసీఆర్ ఇచ్చిన కిత్తనే మాయం చేస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చిన ఒక పక్ష పథకాలు మొత్తం కన్వర్ట్ చేసేసాడు. ఆయనకున్నటి ఒక లక్షణం ఏంటంటే తెలంగాణ వచ్చిన లక్ష్యాన్ని మొత్తానికి ఆంధ్రకు అప్పచెప్పాలి, పెత్తనం ఆంధ్ర మళ్ళీ చెలాయించాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేతుల్లో గట్లయ్యాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. 6 గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ అమలు పరచడానికి శాతంగా తెలియదు. అవును, పొగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం చేసినట్టు అవుతుందా? మన బట్టి విక్రమార్క నియోజకవర్గం చేసినట్టు అవుతుందా? సీఎం రేవంత్ రెడ్డి మన మహబూబ్నగర్ చేసినట్టు అవుతుందా? ఆ పథకాలు నియోజకవర్గానికి అంకితం చేస్తే ఉన్న మీద ప్రజలు ఎక్కడ పోవాలి? ఎవరికి వర్తిస్తుందండి? గ్రామంలో వాళ్ళు పని చేసుకునేటోళ్ళు పొద్దుగాల పోతే సాయంత్రం వాళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు వాళ్ళు బస్సులకి తిరుగుతారా అండి? గ్రేటర్ హైదరాబాద్లో పనిచేసే వాళ్ళకు దాదాపు కంపెనీలో పనిచేసే వాళ్ళకు ఇంచుమించు ఒక 25-30 వేల జీతం ఉంటుంది. మా అంటే హౌస్ కీపింగ్లో 30,000-15,000 దాకా ఉంటాయి. వాళ్ళు ఒక నెలకు 1000 రూపాయలు పెట్టుకొని ఖర్చుని పెట్టుకోలేకపోయారు బస్కి. అవును, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే టైంపాస్ అయిపోయింది, మోహన్ ఇడిచి పెడుతున్న బస్సులో తిరుగుతారు. విన్నావా? చిక్కుడుగా వెలుచుకుంటా, బీడీలు చుట్టుకుంటా, బ్రష్ చేసుకుంటా, మందిరాల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటా, మోడీ ఇంటికి వచ్చినాక పస్తా తిరుగుతారు, ఇంటికి పోయి తిరుగుతారు. అది వర్తింపజేస్తారు కంపల్సరీ. గవర్నమెంట్ వాళ్ళకి పుణ్యం కట్టుకుంది ఆడపిల్లలు. మరి అదే రకంగా అదే రీతిలో అందరికీ వర్తింపజేయాలి కదా. కొంతవరకు అది వేసి కొంతవరకు ఇది పెడితే ఎత్తుంటే ఎంత బాగుంటుంది? అది మంచిది. అది కాంగ్రెస్ పార్టీ అనేది డబుల్ పార్టీ. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నదేమో, మేము చిన్న ఉన్నప్పటికీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా తేడా. రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ ఒక వ్యాయంలో ఉన్న, సోనియా గాంధీ వ్యాయంలో పార్టీ ఇప్పుడు లేదు. స్వార్థపు రాజకీయాలు చేసుకుంటారు. ఈ రాజకీయం రేవంత్ రెడ్డి మరీ దారుణం. ఎక్కడ చూడు ఏడ చూడు తిట్లే తప్ప కానీ ఆయనకు పుణ్యం ఎప్పుడే దొరుకుతలేదు. మొత్తం తిట్లే, ఏడ మైకు పెడితే ఆడ తిట్లే ఉన్నాయి ఆయనకి. ఆ తిట్ల శాపం జరుగుతుంది కానీ ప్రజల వైపు ఆయనకు ఆలోచన లేదు. ఆ ఇచ్చిన పథకాల మీద శ్రద్ధ ఇవ్వడంగా లేదు. ఏందండి, ప్రజలు చూస్తూ ఉంటే ఇజ్జత్ పోతూ ఉన్నా, తిడుతూ ఉంటే. నేను ఉస్మానియా క్యాంపస్లో గోడలు కట్టి వాడు పోవడం అవసరం అక్కడికి. విద్యార్థులకు నేను ప్రభుత్వం తీసుకొచ్చింది. జాబ్ క్యాలెండర్ అన్నావు కదా, 2 సంవత్సరంలో 2 లక్షల రూపాయలు విద్యాలు ఇస్తున్నావు కదా, ఎక్కడ పోయినాయి అవన్నీ? ఈరోజు ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళి వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళే నీ గురించి ప్రచారం చేసి ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు నువ్వు. రేవంత్ రెడ్డి గారు పరాలా గౌరవకి వెళ్ళి వాళ్ళని కొట్టుకుంటూ రాత్రి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేసి ఒక దొంగలాగా చూసుకోవాలని విద్యార్థులు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వాన్ని అసలు రాష్ట్రాన్ని నువ్వేం చేయాలనుకుంటున్నావు? కారకష్టాలు చేయాలనుకుంటున్నావా? ప్రజలకు ఇచ్చిన మేలు చేయాలనుకుంటున్నావా? ఇచ్చిన 6 గ్యారెంటీ అమలు పరచాలని అనుకుంటున్నావా? ప్రభుత్వం మొత్తం దిగులు కొరిద్దామనుకుంటున్నావా? 2 సంవత్సరాలు కాకముందే నువ్వు 3,70,70,000 రూపాయల అప్పు తీసుకొస్తే దేనికి తీసుకొచ్చినావు? కనీసం ఒక సీసీ రోడ్ అని వేసినావా? ఈ సీసీ రోడ్ మొన్న మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చేసిన సీసీ రోడ్ 3 సంవత్సరాలు పట్టింది సీసీ రోడ్ వేయడానికి. మా ఆధ్వర్యంలో సీసీ రోడ్కు ఎన్నికల పైసలు శాంక్షన్ అయినాయి. ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమి? ఒక బిల్డింగ్ కట్టలే, ఒక ప్రాజెక్ట్ కట్టలే. ఇచ్చిన పథకంలో సంక్షేమ పథకంలో కనీసం ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తున్నావు, అది లేదు. 4,000 పింఛన్ అది లేదు. వికలాంగులకు 6,000 ఇస్తాడు, అది లేదు. ఇంకా ఏం చేసినట్టు నువ్వు అప్పు తీసుకొచ్చి ఎవరినోట్లో మనం వచ్చినట్టు నేను అప్పు చూసుకుంటున్నావు, నేను గుర్తు చూసుకుంటున్నావు. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో మిలుగు బడ్జెట్ ఉన్న తెలంగాణ ప్రాంతం అప్పటికైనా కూడా 2,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే కేసీఆర్ వస్తే 3 లక్షల పై తీసుకొచ్చింటాను. జీఎస్టీ 2,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వదిలిపెట్టాడు. రైతులకు మీటర్ పెడతానని చెప్పేస్తేనే ఉద్దురాబాయ్ అంటేనే 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అక్కడ చేసేసాడు. నీకు ఆ సో ఎక్కడ పోయింది? పోయి కాళేశ్వరం పోవడం నువ్వు.
పోయి కాళేశ్వరం పడుతున్నావు. కాళేశ్వరంకు అన్యాయం జరిగింది, కోట్ల రూపాయల స్కీమ్ జరిగింది. అరే విధవ 90 లక్షల 90,000 పైననే ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. నువ్వు లక్షల మీద కోట్ల అపోయింది, దాని మీద స్కీమ్ జరిగింది అని చెప్తే మొన్ననే రిపోర్ట్ ఇచ్చారు కదా. నీకు దమ్మ ఉండాలన్నా, దిమాక్ ఉండాలన్నా జరన్న. అదే దాని మీద దొరుకుతుంది రాజకీయం అంతా. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, నీదేం రాజకీయం రా నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఉందా, మైండ్ ఉందా? పోటోంటిగా నీలేక దొంగనా? పోటోంటిగా మట్ట మధ్యాహ్నం పిట్ట మధ్య దొరికిన దొంగ, 50 లక్షల రూపాయలతో దొరికిన ఓట్ల కోసం దొంగ నువ్వు. అసలు ప్రజాస్వామ్యంలో నువ్వు అసలు నువ్వు పనికొస్తావా? వస్తావా నువ్వు ప్రజలే? నీకు ఏమైనా నైకితం ఉంటే ప్రజలకి ఇచ్చిన ఆమె 6 గంటలకు అమలుపరచు. 2,500 4,000 రూపాయలు మేమేమిటో మన గ్యాస్, మన జాబ్ క్యాలెండర్ లాంటివి, నిరుద్యోగ సమస్య లాంటివి, స్కూటర్లు లాంటివి, కంప్యూటర్లు లాంటివి అన్నీ ఎక్కడ పోతున్నాయి బిడ్డ? మీ తమ్ముళ్ళకి పోతున్నాయా, లేకుంటే మీ అన్నమ్మలోకి పోతాయి, ఇంకెక్కడైనా వేరే సంసారం పెట్టినా అక్కడ ఇక్కడ పోతున్నాయి? మాకు డౌట్ వస్తుంది. ఈడికి 59 సార్లు ఢిల్లీకి వెళ్ళినావు, ఒక 70 రూపాయలు అని తెచ్చినావరా నీ ముఖానికి? ఇజ్జత్ చెప్తున్నావు, ఏమంటున్నావు? నన్ను ఆడు పోతే కుక్కలేక చూస్తారు, చెప్పులు ఎత్తుకోపోతానా కానీ ఆడుతావు. నీవే అట్లా మాట్లాడితే ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న సిరలో కూర్చున్నట్టు వ్యక్తివి నువ్వు ఆ రకంగా మాట్లాడవు. సరేనా? ఉన్నాయి నీకు ఇజ్జత్ ఉంది ఏమన్నా? స్టేట్ గవర్నమెంట్ పడిపోతున్నాం కానీ అది ఇంగలేషన్లో ఉన్నది, ఆర్థిక పరిస్థితి బాగున్నది. మేము ఫస్ట్ లెమ్మరంలో ఉన్నాం చెప్పుకొని పోయి ఒక ముఖ్యమంత్రి పోయి నన్ను చూస్తే దొంగలేక చూస్తావు, చెప్పులు ఎత్తుకోపోయినా చూస్తానంటే ఎత్తుంటుందా? ఎవరైనా నమ్ముతారా ఈ మాట? అంటే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి రకంగా మాట్లాడే మాట? జరణ బుద్ధి ఉండాలి, మాట్లాడటం సిగ్గుచరం ఉండాలి. రాజ్యాంగబద్ధమైనటు ఎన్నుకున్న ప్రజల ప్రతినిధులు నువ్వు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఆదర్శంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి నాయకుడు నువ్వు. అంశాలన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నా 420 హామీలు ఇస్తేవి, 6 గ్యారెంటీలు ఇస్తేవి. ఒక్కటి ఇంప్లిమెంట్ అయిందా బిడ్డ? మొన్న రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తే పొగులంటిగా నియోజకవర్గంలో ఇచ్చి ఖమ్మంలో ఇచ్చినావు, 10 మందికి ఇచ్చినావు. మరి మిగతా జిల్లాలు ఎక్కడ వాళ్ళ 32 జిల్లాలు ఎటుపోయినాయి? మాయమైనాయి. పేపర్ అడ్జస్ట్మెంట్కి ఏమో పేపర్లు వస్తావు, బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటావు. నీ సంకలు జొన్నాడు దొంగలు. ఇక్కడికి వస్తే బయటకు వస్తేనేమే ప్రజల యొక్క పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. నీ కోడంగల్ నియోజకవర్గంలో రేపు నెక్స్ట్ టైం రా ఎలక్షన్లో చెప్పులు కూడా నీకు రెడీ ఉన్నది చీపురకట్టలతో. ఒక ముఖ్యమంత్రి ఉండి ఆ రకంగా మాట్లాడిపించుకుని ఎంత సమాజం ఇది? ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అందరికీ ఉంటుందండి, అందరూ మాట్లాడవచ్చు. గడ మీద చూసాను మాట్లాడతాం. ఓ కేసీఆర్ నీ ఇంటికే పరిమితమైన సంక్షేమ పథకాలు అన్నావు. కేసీఆర్ నీవే తీసుకోపోతావు మొత్తం లంచగొండతనాలు చేసేవంటివి. మరి ఇప్పుడు నీవేం చేస్తున్నావు బిడ్డ? నీవేం చేస్తున్నావు? ఉస్మానియా క్యాంపస్లో విద్యార్థులను కుక్కల ఓటలో కొడుతుంటే ఆ రోజు ఏం మాట్లాడేవారు నువ్వు? ఏం మాట్లాడవు? రోజు త్యాగల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, విద్యార్థి విభాగంలో తీసుకొచ్చిన ముఖ్యమంత్రి సావగొడతావు. మరి ఈరోజు ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నేం చేసినావు నువ్వు? నిన్నేం పని చేసినావు? స్వార్థం రాజకీయం చేసుకుంటూ ఇప్పటివరకు నీకు బయట పడాలి కదా. బయట పడాలంటే ఎత్తుకోవాలి, లేకపోతే చెప్పులతో కొడతారు కదా. నీకు భయం లేవు. నువ్వు 1000 మంది పోలీసుల మధ్యన పారాలని ఉస్మానియా గారు అవసరం ఏమొచ్చింది అనట. నీ ప్రజాస్వామ్యంలో నువ్వు స్వేచ్ఛగా ఉన్నటువంటి వ్యక్తివి, పరిపాలన చేసిన వ్యక్తివి, అందరూ ముప్పున ఉన్న వ్యక్తివి. మరి ఎందుకు నువ్వు పోలీసు పరాలు ఎందుకు వచ్చినావు? నీకు ఎవరు అడ్డు? మరి అన్ని సంక్షేమ పనులు సక్షేమం చేస్తానంటారు. నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, 2 లక్షల రూపాయలు ఇస్తాను, 2 లక్షల జాబులు ఇస్తాను సంవత్సరం లోపు. ఇస్తే మరి నీకు ఎందుకు మరి అడ్డొస్తారు వాళ్ళు? జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, ఎందుకు అడ్డొస్తారు వాళ్ళు? ముసలిళ్ళకి 25,000 2,500 పింఛన్ ఇస్తాను, ఎందుకు వస్తారు వాళ్ళు? ఈరోజు జాడకట్ట కాబట్టి వాళ్ళే కొడతారు, ముసలిళ్ళు కొడతారు. ఇలా కన్న కొడుకు లేక కేసీఆర్ చూసుకున్న వాళ్ళు కాంట్ల కాపలా కాపుకున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు వాళ్ళ నోట్ల మట్టి కొడుతున్నావు. 2 నెలల పింఛన్ని కాపుకున్నావు, నువ్వు అడ్మాస్ పెట్టుకున్నావు. 420గా దొంగ మేస్త్రి, గుంపు మేస్త్రి, లిల్లిపుట్టుగా. జర ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. పరిపాలన అంటే గడ్డ మీద కూర్చొని మాట్లాడడం కాదు. ఆ రోజు కేసీఆర్ని ఏ రకంగా మాట్లాడవరా బిడ్డను? ఇష్టం ఉన్నట్లు కుక్కలేగా మాట్లాడు. మరి ఇప్పుడు ఏమైంది? నువ్వు మర్చిగావా? నీ ఒక రాజకీయ వ్యక్తివే కదా, నీలేక దొంగ లెక్క చేయలేదు కదా, మిట్ట మధ్యాహ్నం దొరకలే కదా. ప్రజాస్వామ్యాలు పరిష్కరించిన నాయకుడే ఈరోజు కేసీఆర్ని మళ్ళీ రావాలి ఎందుకంటున్నారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చినాయి, ప్రజలకు వెళ్ళినాయి, ప్రజలు తినరు. ఏమంటారు? పల్లెటూరులో ఊరున హనుమాన్ గుడి లేదు. ఈ తెలంగాణ ప్రాంతం ప్రజల్లో కేసీఆర్ కిట్టు కూడా ఉన్నది అన్నమాట. ప్రతి ఇంటికి ఒక రకం కిట్ వెళ్ళింది. కేసీఆర్ కిట్ వెళ్ళింది, కళ్యాణ లక్ష్మి వెళ్ళింది, షాద్ ముబారక్ వెళ్ళింది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎన్నో రకాల ఏ రకంగా ఇంటికి వెళ్ళింది. రైతు బంధు, రైతు బీమా. ఇలా ముఖానికి రైతు బీమా ఇచ్చారా అంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో
5,00,000 ఏ రకంగా చనిపోయినా గుంట భూమి ఉన్నా 5,00,000 ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు కేసీఆర్. కన్న బిడ్డకి పెళ్లి చేయాలంటే, కట్నం వేయాలంటే, వరకట్నం వేయాలన్నా, బండి పెట్టాలన్నా, బంగారం పెట్టాలన్నా, ఒక పేద ఇంటి పిల్ల పెళ్లి చేయాలంటే అప్పులు తీసుకొని చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తి ఎవరు అడగకుండా కూడా ₹1,00,000 కట్నం ఇచ్చి ఆడబిడ్డకి మేనమామలకు అయ్యి పెళ్లి చేసిన కేసీఆర్. ఈయనకి రోగం వచ్చింది, తులం బంగారం అని ఇప్పటికి వచ్చిందా? ఏడిచ్చింది తులం బంగారం? తులం బంగారం ₹1,00,000 అన్నాడు. ఇప్పటికి ఎన్ని 10,70,000 తులాల బంగారం బాకీ ఉండు బాడుకోవాడు. ఎప్పుడు ఇస్తావు? అదే గతి లేదు. కేసీఆర్ కిట్టు ఆడపిల్ల పుడితే 13,000 మోపిన 12,000 హాస్పిటల్కి వెళ్ళి వస్తే నవ్వుకుంటూ వచ్చి ఆడపిల్ల వచ్చేది కిట్టుతోటి. అది తీసేసినావు. ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు రోగము? సంపాదించుకోరా, ప్రజల మీద ఎందుకురా భయ్ నీకు? ప్రజల మీద కోపం ఎందుకురా భయ్? కేసీఆర్ కోపం వీళ్ళ మీద తీస్తారా భయ్ అంటే నేను. రైతు బంధు ఇస్తాను, 12,00,000 రూపాయలు ఇస్తాను. 12,000 రైతు బంధు 10,000కి 6,000కి వచ్చాయి. ఆడిప్పుడే 12 చెప్పిన 6,000కి వచ్చాయి. మళ్ళీ దళిత బంధు 12,00,000 అన్నావు, 10 లక్షలు కానీ ₹1 తర్వాత ఇయ్యలే. ఎందుకయ్యా నువ్వు చెప్పడం ఎందుకు, చేయడం ఎందుకు? నీకు చేత కాకపోతే దిగిపో. ఉన్నారు పరిపాలించేటోళ్ళు, ప్రజలు ఎవరు ఎన్నుకుంటారో వాళ్ళు మళ్ళీ ఎన్నుకుంటారు. నీకు దమ్ము ధైర్యం లేకపోతే పక్క తప్పుకోపో. నీకు ఉన్నారు చాలామంది ఉన్నారు పరిపాలించేటోళ్ళు. నీ అంటే గండగాళ్ళు ఉంటే రాష్ట్రాన్ని అమ్ముకపోయేటోళ్ళు ఉంటే ఇంకా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక నెంబర్ 1 తెలంగాణ దేశంలో 3,70,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించిన ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రాంతం. పంజాబ్ ధీటుగా ఈరోజు ఆ రకంగా తెలంగాణ ముందడుగు తీసుకొస్తే దళితుడా ఒక 2 సంవత్సరాలు కాబట్టి రాష్ట్రం సర్వనాశం పట్టిస్తున్నావు. ఏం పోయే కాలం వచ్చింది కాంటాం మేము? నీ అడ్మినిస్ట్రేషన్ ఇంతేనా? నీకు నడపనికే చేత కాక, నీకు దమ్ము లేక ఢిల్లీకి పోతున్నావు, వస్తున్నావు, పూకాడ మీద పైసలు తీసుకుంటున్నావు, గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటున్నావు. మా ప్రజల పైసలు నీ సొత్తు కాదు. 59 సార్లు పోయినావు నువ్వు ఢిల్లీకి, ₹50 తీసుకురాలే బాడుకోవు. కానీ ఏం లాభం రాని ముఖ్యమంత్రి రా నువ్వు? నేను పదే చెప్తున్నాను, ప్రతి విషయంలో మా యొక్క ప్రజాశక్తి సంబంధంలో ఏదైతే ఉన్నదో సాత్విక రాజకీయ పూర్తిగా మీరు అనుకునిగా పోకూడదని చెప్పేసి ఒక రాజ్యాంగబద్ధమైన గౌరవం మాట్లాడాలనే ఉద్దేశంతో మేము ఇంకా ఆపుకుంటున్నాం. మా కేసీఆర్ వాళ్ళు ఇంకా అనుకోబడుతున్నాడు, వాళ్ళు రెచ్చిపోడు బిడ్డ అని చెప్పేసి. అది ఏదేమైనప్పటిగా ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి దాని విరుతిగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరికీ వస్తే రాజకీయాలు చేయడానికి రాదా? నీకు రాదా, నాకు రాదా చేయడానికి? ఈ రాజకీయం ఏంది అంటే నేను ఇచ్చే సంక్షేమ పద్ధతి సరిగ్గా ప్రజలకు అంటాం మేము. కేసీఆర్ కానీ ఇంకా డబుల్ చేయండి. కేసీఆర్ కన్నా ఉన్నటువంటి మనుషుల ఒప్పందం ఇంకా నువ్వు డబుల్ తీసుకో, ప్రజల్లో గుండెల్లో ఉండు. అదే అంటది. కానీ నీవు ఇచ్చే సంక్షేమ పథకాలు సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా, పరిపాలన సరిగా లేకుండా, పరిపాలన గాడిన పోతాం ఉన్నది, పరిపాలన చేతగాక వేరేవాడికి అప్పచెప్పే ప్రాంతం ఉన్నది. గడికడుకోతా ఈరోజు బాచువల గ్రామాల ప్రాజెక్టు కడుతున్నారు. ఆ ప్రాజెక్టు ఎవరికి అప్పచెస్తున్నావు బిడ్డ? నిన్న అంటాడు ప్రాజెక్టులు కట్టుకున్నామంటే ఖర్చుకు పైసలు లేకపోయే కుంద ఉన్న నీళ్ళు ఆంధ్ర ఎత్తుకోపో ఆడవాటి. రెండమాట కాకపోతే మోహన్ మాటనా? ఇది చెప్పండి, ఇది రెండమాట కాకపోతే మోహన్ మాటనా? నీకు దమ్ము ధైర్యం లేకపోతే గుద్దన్నాను మూసుకొని ఉండు. నువ్వు తెలంగాణకు సంబంధించిన సంపదని ఆంధ్రకి ఎట్లా పోయిస్తావురా? నేను అయ్యా అనుకుంటున్నావా? లేకుంటే మీ అయ్యా పోసిపోయిన అనుకున్నాను నేను సముద్రం ప్రాజెక్టులో? ఏ రకంగా అంటావు బిడ్డ నువ్వు? ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆంధ్ర గిట్ట అప్పచెప్పాలనుకుంటే నువ్వు ప్రాజెక్టులకు సంబంధించిన విషయం ఉంటే తెలంగాణ ప్రాంతం గుండా అవుతుంది. అది ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రాంతము ఏదో ఆశ తమస ఏర్పడించుకున్న రాష్ట్రం కాదు బిడ్డ. త్యాగాల పునాలమే రాష్ట్రం ఏర్పరచుకున్నావు. మహేందర్ రేవంత్ రెడ్డి నీ అనుకున్న కళలు ఇక్కడ సాగవు. ఈ ఒక చంద్రబాబు నీకు ఉండొచ్చు, నీకు దయాదీక్ష పెట్టుండొచ్చేమో, కానీ తెలంగాణ ప్రాంతంలో నీ పప్పులు ఉడకవు. నువ్వు చేసుకున్నట్టుగా నీ చేసినట్టుగా ప్రవర్తన చేస్తాయిట. తెలంగాణ ప్రాంతం ఉన్నది. తెలంగాణ దూరం చేస్తే పాతర 3 అడుగుల పూర్తిగా దూరం బొందగల పోని పెడతామని చెప్పినాం. అదేరా జరుగుతుంది. తెలంగాణ ప్రాంతాన్ని దూరం చేయాలనుకుంటే ఉందపిట్ల రోజు నీకు బొందబెట్టక తయారున్నారు ప్రజలు. అది గ్రహించుకో. తస్మాత్ జాగ్రత్త. అనుకున్నట్టుగా మీరు అనుకున్నట్టుగా మీరు అదే పరిపాలన చేసుకున్నట్లయితే ప్రజాక్షేత్రంలో మీరు కంపల్సరిగా మీకు శిక్ష తప్పదు. నెక్స్ట్ స్థానిక సంస్థ సెలక్షన్లో ఇప్పటికైనా మార్చుకోండి. మీ బుద్ధి మార్చుకోండి, మీ తెలివి మార్చుకోండి, మీ జ్ఞానం మార్చుకోండి. ప్రజల వైపు ఉండండి, ప్రజలకి శ్యామ నెరవేర్చండి. ఉత్తుత మాటలు కాదు.
ప్రజాక్షేత్రంలో గెలవాలనుకుంటే పై ఎత్తుకు ఇంకో 2 వ్యక్తులు చేసుకొని గెలవండి. ప్రజల్లో ఉండండి, గుండెల్లో నిలిచి ఉండండి. ఇంకా 3 సంవత్సరాలు మీకు టైం ఉన్నది. మారండి, మార్చుకోండి, మీ అడ్మిషన్ మార్చుకోండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్య పరిష్కరించండి. వాళ్ళకి ఇచ్చే హామీని కరెక్ట్గా నిరూపించుకోండి. అది మేము చెప్తా ఉన్నాం. మేమే దొంగసాటుగా మీకు చెప్తలేదు. దొంగసాటు మేము ప్రభుత్వం తెచ్చుకోలే. మీ దొంగసాట తెచ్చుకోవాలనుకుంటే నీ లెక్క కోట్ల రూపాయలు పెట్టి పీసీ పదవి తెచ్చుకోలే, సీల్డ్ కలర్ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోలే. మేము అట్లా తెచ్చుకోవాలనుకుంటే నేను గల్లే కలిపి ఆ రోజు ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ ఒక 10 మందిని తెచ్చుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్. అది సంస్కృతి కాదు. మాకు ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి, ప్రజలు మాయపు ఉన్నారు కాబట్టి రేపు ఫ్యూచర్లో 100% మా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. 100% ఈసారి 119 సీట్లలో 100 సీట్లు కంపల్సరీ కొడతా ఉన్నాం. బంపర్ మెజార్టీ మా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు కంపల్సరీగా. మేము మళ్ళా మా యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో ఉంటాం. అన్ని రకాలుగా మా నాయకత్వం మేము పనిచేస్తాం. కానీ ఈసారి మొత్తం జూబ్లీస్ నియోజకవర్గం వల్ల జెండా ఎగిరేదే బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. మాగంటి గోపీనాథ్ సత్యమైన గెలుస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను.